ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు దేవతార్చనలో ఒత్తులకి చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఒత్తుల్ని వినియోగించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వేజ మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈ రోజు ఆశ్వేజ శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు వచ్చేటువంటి త్రయోదశి సర్వజయం. ఏ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది. ఈ రోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికి శనగలు దానం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్యంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, గణపతికి పూజలు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, కనకదారాస్తవం వంటి స్తోత్రాలతో స్తుతించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని వేగవంతంగా కలిగిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు, వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు వేధిస్తాయి. తలనొప్పి సంఘటనల నుంచి బయటికి రావటం చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని కలిగించేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా మానసిక చిరాకులు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. అధిక ఖర్చులు వెన్నంటి ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి, నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతారు. మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. అధిక ఖర్చుల్ని నివారింపచేస్తుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని కలిగించేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు తారసపడతాయి. గృహ విషయాలు సామాన్యం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. కార్యక్రమాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సంపాదించుకోగలుగుతారు. మానసిక సంఘర్షణలు వీడిపోతాయి. అదృష్ట సంఘటనలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాసతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు దక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు లేకపోలేదు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక చిరాకుని దూరం చేస్తుంది. ఆర్థిక విజయాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంఘర్షణతో కూడినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. పెట్టుబడుల విషయంలో తర్జన భర్జనలు కొనసాగుతాయి. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్వాగతించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్యంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించటం, విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాల్ని, విఘ్నాల్ని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంబంధ బాంధవ్యాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. నూతన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకోచాలు వీడిపోతాయి. గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా ఏర్పడతాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆలస్యంగా విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. వ్యాపార నూతన ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు వ్యాపారరీత్యా చేకూరుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. రాణి బాకీల్ని వసూలు చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆనందకర వాతావరణం గృహంలో చేకూరుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. సఖ్యత ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా మానసిక చిరాకులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత సంభాషణలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే
బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని అధిగమించగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆకస్మిక విజయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాల్ని దగ్గర చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. దేవతార్చన విధిలో దీపారాధనకి చాలా ప్రాధాన్యత ఉంది. దీపారాధనలో వినియోగించేటువంటి భక్తులు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. దీపారాధనలో వినియోగించేటువంటి ఆవు నెయ్యి, తైలానికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఒత్తులలో కూడా వాడేటువంటి ద్రవ్యాలకు అంతే ప్రాధాన్యం ఉంది. శుద్ధమైనటువంటి పత్తితో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేస్తే గృహ సౌఖ్యం సిద్ధిస్తుంది. తామర తూడులతో ఒత్తులు చేసి దీపారాధన చేస్తే అఖండ సౌభాగ్యం చేకూరుతుంది. అరటినారతో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన వల్ల సంతానానికి మేలు కలుగుతుంది. జిల్లేడు ఒత్తులతో దీపారాధన వల్ల దుష్ట శక్తుల బాధ తొలగుతుంది. పసుపు రంగు వస్త్రంతో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేసినట్టయితే దైవకృప సిద్ధిస్తుంది. కుంకుమ రంగు వస్త్రంతో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన వల్ల గృహంలో అశాంతి పరిస్థితులు తొలగుతాయి. పన్నీరులో పత్తి బత్తుల్ని అద్ది దీపారాధన చేస్తే కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. ఇలా వివిధ ద్రవ్యాలతో చేసినటువంటి ఒత్తులతో చేసేటువంటి దీపారాధన వైవిధ్యమైనటువంటి ఫలితాలని అందిస్తుంది. ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు శని రాహువులతో కలిసి తులారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడికి తులారాశి మిత్రక్షేత్రమైన రాహువుకి శత్రుక్షేత్రం కాబట్టి బుధుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు పెసలను, కంచును ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా ఉద్యోగంలో చక్కటి అభివృద్ధిని సాధించటానికి మీ ఇంట్లో భగవంతుడి దగ్గర 5 ఒత్తుల దీపారాధన చేయాలి. వ్యాపారంలో అనుకూలతను పొందటానికి మీ గృహంలో 6 ఒత్తుల దీపారాధన చేసినట్లయితే చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు వ్యాపారస్తులు చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి, వ్యాపారంలో విజయాన్ని సాధించటానికి కలబంద చెట్టు కొమ్మను మీ వ్యాపార స్థలం ముందు భాగంలో కట్టడం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఆస్కారం ఉంది. ఈరోజు వివాహం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం మొదలైన కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా జీవితంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? రుణ బాధల నుండి బయటపడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యల నుండి బయటపడటానికి చక్కటి పరిష్కార మార్గం ఉంది. లక్ష్మీ సహిత గణపతి విగ్రహానికి బుధవారం రోజు ప్రారంభించి వరుసగా 21 రోజులు ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపారాధన చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం వల్ల రుణబాధల నుండి బయటపడటం మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవహారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల వంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చాలామంది విద్యార్థులు నిత్యం కూడా ఆటలాడుతూ హాయిగా ఆనందంగా గడుపుతూ పరీక్ష వేళటికల్లా ఆ పరీక్ష మీద దృష్టి కేంద్రీకరించి చక్కగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణులవుతుంటారు. కొంతమంది పొద్దుకులు చదువుతూనే ఉంటారు, ఇంకో ధ్యాస ఏముండదు. బాగా చదివి పరీక్షకి వెళ్తారు, పరీక్ష రాసి వస్తారు, కానీ రిజల్ట్స్ విషయంలో మాత్రం తేడా కనిపిస్తుంది. ఏమిటి విచిత్రం? ఇది వాస్తు శాస్త్రంలో వాళ్ళింటికి వీళ్ళింటికి ఉన్న తేడా గమనించండి. అంటే ఆ అబ్బాయి ఎటువైపు కూర్చొని చదువుకుంటున్నాడు, ఏ గదిలో చదువుకుంటున్నాడు, ఆ గదిలో ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విశేషవంతమైన వాస్తు నియమాలు ఏమిటి అని చెప్పేసి కనుక గ్రహించినట్లయితే చదువుల తల్లి అనుగ్రహం కావాలంటే వాస్తుశాస్త్రం కూడా తప్పనిసరిగా ఉండాలి. సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు
ఎల్లప్పుడూ కూడా ఉండాలి. మేధాకారక సంపత్తి పెరగాలి అంటే గృహంలో మీ విద్యార్థులు చదువుకునేటువంటి ఆ ప్రదేశం ఏ తీరులో ఉంటే ఎటువంటి సత్ఫలితం పొందవచ్చో కూడా మనకు వాస్తుశాస్త్రంలో చెప్పారు. అందుచేతనే విద్యార్థుల అభివృద్ధికి రాచబాట వేయటానికి వాస్తు సహకరిస్తుంది సుమా. ఈ రాచబాట కార్యక్రమ రీత్యా విద్యార్థుల యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతికి మనం పాటించవలసిన నియమాలు ఏమిటో ఒక్కసారి ప్రతి ఒక్కరూ కనుక అవగాహన చేసుకున్నట్లయితే మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం. చదువుకునే గది అంటే స్టడీ రూమ్ అంటారు. వాస్తు లేదా శాస్త్ర ప్రకారంగా లేకుండా గనక ఉన్నట్లయితే అక్కడ చదివే విద్యార్థికి ఏకాగ్రత అనేటువంటిది కుదరక వివిధ రకాలైన చికాకులు వచ్చి తీరతాయి. విద్యార్థి భవిష్యత్తు అధ్యయనం మీద కాకుండా వేరే మనస్సు పరిభ్రమిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాగా ఆలోచించి వాస్తుశాస్త్ర సలహాలను పాటించటం సర్వే సర్వత్రా శుభదాయకం. మీ పిల్లవాడు చదువుకునేటువంటి గది స్టడీ రూమ్ అంటాం. ఆ స్టడీ రూము ఇంట్లో పడమర వైపు లేదా ఈశాన్యంలో ఉండాలి. చదువుకునేటువంటి విద్యార్థి ఉత్తరానికి లేదా తూర్పుకు అభిముఖంగా కూర్చొనే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. సూర్యకిరణాలు స్టడీ రూమ్లో ప్రవేశించే వీలుంటే ప్రాతకాలం అటువైపు ఉండేటువంటి కిటికీలు తెరిచి ఉంచండి. సకారాత్మక శక్తులు లోపలికి ప్రవేశిస్తాయి. చక్కటి కిరణ పుంజాలు లోపలికి ప్రవేశిస్తాయి. సాయంకాలం పూట సూర్యకిరణాలు ప్రవేశించే వీలు ఉంటే కిటికీ తలుపులు మాత్రం తెరవకూడదు. సాయంకాలం ఎండ మాత్రం చదువుకునే గదిలోకి రాకూడదు. పొద్దున పూట ఎండ మాత్రం చదువుకునే గదిలోకి రావచ్చు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులంతా తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం తర్వాత వచ్చేటువంటి ఆ సూర్య కిరణాలను అడ్డగించడానికి తలుపులు మూసి ఉండాలి. మధ్యాహ్నం ఎండ అసలు పడకూడదు ఆ గదిలో. పిల్లలు చదువుకునేటువంటి గదిలో సూర్యకిరణ ప్రభావతత్వం చక్కగా ఆధారపడి ఉంటుంది అనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు ఎప్పుడూ కూడా భీముల కింద కూర్చొని చదువుకోకూడదు. పెద్ద భీమ్ ఉంది ఆ గదిలో, ఆ భీమ్ కిందనే కూర్చుంటున్నాడు, ఇంక చదువేం వస్తుంది? చదువుల తల్లి అనుగ్రహం పొందాలన్నా దూలం కింద కూర్చొని చదివితే చదువు రాదు. అంతేకాకుండా ఆ దూలం కింద కూడా నిద్రించకూడదు. దూలం కింద నిద్రపోతే పీడకలు ఎక్కువ వస్తాయి, లేనిపోని భయోత్పాతాలు వస్తాయి. దానివల్ల మానసిక ఒత్తిడి ఏర్పడి తీరుతుంది. విద్యార్థి గనక కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటే, ఇంట్లో కంప్యూటర్స్ ఉంటే దాన్ని ఆగ్నేయం నుండి దక్షిణం, పశ్చిమం మధ్య అంటే ఆగ్నేయంలో కానీ దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ ఎక్కడైనా సరే ఉంచవచ్చు. ఈశాన్య కోణంలో మాత్రం కంప్యూటర్స్ ఉంచకూడదు. అలా ఉంచితే అది చాలా తక్కువ వాడుకలో ఉంటుంది. చదువుకునేటువంటి ద్వారం తూర్పు ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం, ఉత్తర ఈశాన్యంలో ఉండేటట్టుగా ఉండాలి. ద్వారం ఇలా ఉండటం వల్ల ఫర్నిచర్స్ కూడా చక్కగా అమర్చుకోవటం వీలవుతుంది. విద్యార్థులు ఎప్పుడూ కూడా ద్వారానికి వీపు చూపించి కూర్చొని చదువుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం విద్యార్థులకి. విద్యార్థులు దక్షిణం లేక పశ్చిమం వైపు తల ఉండేటట్టుగా పడుకొని నిద్రపోవాలి. దక్షిణం వైపు కనుక తల ఉంటే ఆరోగ్యం బాగా ఉంటుంది. పశ్చిమం వైపు కనుక తలపెట్టి నిద్రిస్తే చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. స్టడీ రూమ్ ఈశాన్య దిశలో విద్యార్థి తాను ఆరాధించేటువంటి ఆరాధ్య దైవం, ఆ విద్యార్థికి ఏ దైవం అంటే ఇష్టమో ఆ దైవానికి సంబంధించినటువంటి క్యాలెండర్ కానీ ఫోటో కానీ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా ఈశాన్య దిశలో మంచినీటికి సంబంధించిన కూజా కూడా ఉండటం మంచిది.
తక్కిన గోడలపై మహాపురుషుల యొక్క చిత్రపటాలు తగిలించడం మంచిది. పుస్తకాల షెల్ఫ్ కానివ్వండి, అలమారా కానివ్వండి, దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ ఉంచాలి. నైరుతి వాయువ్య దిశల్లో మాత్రం ఆ పుస్తకాల షెల్ఫ్ ఉండకూడదు. నైరుతిలో ఉన్న పుస్తకంపై విద్యార్థికి శ్రద్ధ ఉండదు. వాయువ్యంలో పుస్తకాలు దొంగిలించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుస్తకాలు ఓపెన్ షెల్ఫ్స్, తలుపులు లేని అరలో మాత్రం ఉంచకూడదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, చదువుల తల్లి యొక్క అనుగ్రహం బాగా పొందటానికి, విద్యార్థి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో పెంపొందించడానికి వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ఎంత చదువు చదువుతున్నా, ఆ చదువులో రాణించకపోయినా, చదివినది గుర్తు లేకపోయినా, బుధవారం రాత్రి మీ అబ్బాయి చదువుకునేటువంటి గదిలో, పడుకునేటువంటి గదిలో తల కింద వేడి పాల గ్లాసు ఉంచండి. ఉదయాన్నే గురువారం నిద్ర నుంచి లేవగానే దంతధావనం చేసుకొని, కాళ్ళు కడుక్కొని, ఆ పాల గ్లాసు తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోయమనండి. అలా గనక పోసినట్లయితే నాడీ కేంద్ర మండలం జాగృత స్థితికి చేరి తప్పనిసరిగా చదువుల తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.